బాలీవుడ్లో సౌత్ హీరోయిన్స్ హవా పెరిగిపోయిందా అంటే అవునని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. మామూలుగా బాలీవుడ్లో క్లిక్ అయిన హీరోయిన్స్ చాలా మంది కెరియర్ మొదట్లో సౌత్లో సినిమాలు చేసిన వాళ్లే ఎక్కువ ఉన్నారు. ఆ తర్వాత బాలీవుడ్లో అవకాశం రాగానే సౌత్ను లెక్క చేయకుండా వెళ్లిపారు. కానీ ఇప్పుడు సౌత్ హీరోయిన్స్ హవా కాస్త గట్టిగానే కొనసాగుతోంది. రీసెంట్గా జవాన్ సినిమాతో బాలీవుడ్లో భారీ సక్సెస్ అందుకున్న నయనతారకు బాలీవుడ్లో అవకాశాలు భారీగానే వస్తున్నాయి. అయితే నయనతార మాత్రం ఎక్కువగా కోలీవుడ్ మీదే ఫోకస్ పెట్టడంతో బాలీవుడ్ సినిమాలకు పెద్దగా కమిట్ కాలేకపోతోంది. పైగా బాలీవుడ్లో వరుస ఆఫర్స్ వస్తున్నా కూడా అమ్మడు మాత్రం ఆచితూచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ వెళుతుంది. పుష్ప సినిమాతో ఇండియా వైడ్ గా పాపులారిటీ అందుకున్న రష్మిక మందన్న కూడా బాలీవుడ్ లో మంచి ఓపెనింగ్ ని అందుకుంది. యానిమల్ చిత్రంతో బాలీవుడ్ లో 800 కోట్ల కలెక్షన్స్ అందుకున్న ఈ అమ్మడికి బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉంది. 3 ఏళ్లుగా సౌత్ కన్నా బాలీవుడ్ లోనే ఈ అమ్మడు ఎక్కువ ఫేమస్ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో సికిందర్ మూవీతో పాటు విక్కీ కౌశల్ నటిస్తున్న చావా చిత్రంతో బిజీగా ఉంది. ఇక బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవి కూడా బాలీవుడ్ లో సత్తా చాటుతుంది. బాలీవుడ్ లో మొదటి ప్రాజెక్ట్తోనే సాయి పల్లవి మంచి క్రేజ్ ను సాధించింది. రణబీర్ కపూర్ తో రామాయణం చిత్రంలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తున్నాయట. ఇక రీసెంట్గా బేబీ జాన్ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ కూడా మొదటి సినిమాతోనే సత్తా చాటుకుంది. బేబీ జాన్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా అమ్మడి యాక్టింగ్కు గ్లామర్కో అక్కడి యూత్ ఫీదా అయిపోయారట. ఇదే యష్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న అక్క అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఇలా సౌత్ భామల తాకిడికి నార్త్ హీరోయిన్స్ సౌత్లో సత్తా చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి సౌత్ భామల దాటికి నార్త్ భామలు విలువలలాడుతున్నారని అక్కడి మీడియా కోడైకొస్తోంది.